హాయ్ వ్యూవర్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ బ్లాగ్స్. ఈరోజు మనం రామప్ప దేవాలయంకి అయితే వెళ్ళామన్నమాట. ఈ దేవాలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో ఉంటుంది, మనకు ములుగు జిల్లాలో ఉంటుంది. అండ్ ఎంత మంచిగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది. అసలు రామప్ప దేవాలయం చరిత్ర చూసుకున్నా సరే, అండ్ ఆలయ నిర్మాణ శైలి చూసుకున్నా, అండ్ మనం అక్కడ ఉన్న డిజైన్స్ అనేటివి ఉంటాయన్నమాట. చాలా సూక్ష్మంగా ఉంటాయి. అవన్నీ చాలా అప్పటి కాలంలోనే, అంటే 12th సెంచరీ 13th సెంచరీలోనే కట్టినారంటే ఆలోచించండి. అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు మన దగ్గర. అయినా సరే ఆ టెంపుల్ని కట్టడం అనేది చాలా అంటే చాలా విశిష్టత అని చెప్పొచ్చు. మీరు ఒకసారి మా తెలంగాణ రాష్ట్రంలో టెంపుల్స్ ఏమన్నా చూడాలి, టూరిస్ట్ ప్లేసెస్ చూడాలనుకుంటే మాత్రం రామప్ప కూడా ఒకటి అనమాట. నేనైతే కంప్లీట్గా చెప్పగలను. అండ్ అంతా బాగుంటుంది. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది అనమాట. అండ్ టూరిస్ట్ లవర్స్కి, హిస్టరీ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ పర్టికులర్గా రాసి ఉంది కాకతీయులు రామప్ప ఏ విధంగా కట్టిర్రు, అండ్ ఏ కాలంలో ఎవరి పీరియడ్లో ఈ టెంపుల్ అయితే కట్టిరు అనేది అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. రామప్ప దేవాలయం ప్రత్యేకత చూసుకుంటే ప్రధాన దేవత వచ్చేసి అయితే రుద్రేశ్వరుడు, శివుడు అనమాట. అండ్ ఇక్కడ శిల్పకళ, నిర్మాణ శైలి, నాట్య మండలి, కృష్ణశిలలతో తయారు చేసిన శివలింగం, ఇవన్నీ కూడా మనకు ఆకర్షణీయంగా ఉంటాయన్నమాట. అండ్ చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా కూడా అనిపిస్తుంటుంది. అండ్ మెయిన్గా శిల్పకళ వచ్చేసి దేవాలయ శిల్పాలు అత్యంత సూక్ష్మంగా చెక్కబడినవి. విభిన్న భంగిమల్లో నాట్య శిల్పాలు మనసుకు రంజింపజేస్తాయి. అండ్ చూడొచ్చు ఎంత మంచిగా ఉంటాయంటే అంత మంచిగా ఉంటాయి. ఈ దేవాలయాన్ని తేలికపాటి ఇటుకలతోటి నిర్మించబడింది. అండ్ మనకు టాప్ ఉంటుంది కదా మీద గోపురం సైడ్, అక్కడ మనకి తేలికపాటి ఇటుకలతో అయితే నిర్మించబడింది అనమాట. అండ్ ఆ ఇటుకలని మనం వాటర్లో వేస్తే అవి పైకి అయితే తేలుతూ ఉంటాయి. అండ్ ఈ నాట్య శాస్త్రపరంగా నిర్మించబడిన మండపం, ఇందులో ఉన్న నాట్య శిల్పకళలు భరతనాట్యము ప్రతిబింబిస్తాయి. అండ్ భరతనాట్యం ప్రతిబింబిస్తాయి అండ్ పేరణి నాట్యం కూడా ప్రతిబింబిస్తూ ఉంటాయన్నమాట మనకి. అండ్ ఈ పేరణి నృత్యం వచ్చేసి మన తెలంగాణలో కాకతీయ కాలంలో చాలా ఫేమస్ అయిన నాట్యం. అండ్ కాకతీయులు తదనంతరం ఈ నాట్యానికైతే అంత ప్రాముఖ్యత లేకుండా పోయింది. అండ్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత 20th సెంచరీలో మాత్రం మనకైతే మళ్ళీ ఈ రామప్ప దేవాలయాన్ని తీసుకొని, అండ్ ఈ రామప్ప దేవాలయం వాల్స్కి కానీ పిల్లర్స్కి కానీ ఉన్న నృత్య భంగిమలను చూసి అయితే మళ్ళీ ఆ నాట్యాన్ని పునరుద్ధరించారు. నృత్యం యొక్క చరిత్ర తెలుసుకుంటే మనం పేరణి నృత్యం 12వ శతాబ్దంలో కాకతీయుల రాజు కాలంలో ప్రాచుర్యం పొందింది. అండ్ ఈ నృత్యం యుద్ధానికి ముందు యోధుల ఉత్సాహాన్ని ప్రదర్శించేవారన్నమాట. పురాణాల సంబంధం ఇది ప్రధానంగా శివతాండవం, శివుడి కోసం అంకితం చేయబడింది. అండ్ ఈ నృత్యాన్ని ధీరత, శక్తి మరియు ఆధ్యాత్మికలతో నిండిన ఒక అద్భుతమైన కళారూపంగా భావించవచ్చు. అండ్ కాకతీయుల కాలంలో సామ్రాజ్యంలో ఈ నృత్యాన్ని పురుషులు మాత్రమే ప్రదర్శించేవారు, స్త్రీలు కాదు. అండ్ గణపతి దేవుడు మరియు ప్రతాపరుద్రుడు వంటి రాజులు ప్రేరణి నృత్యాన్ని పెద్దగా ప్రోత్సహించారన్నమాట. అండ్ ఈ నృత్య శైలి లక్షణాలను ప్రేరణి నృత్యం ఉత్సాహభరితమైన రీతిలో వేగంగా ప్రదర్శించబడుతుంది. అండ్ నృత్యం చేయగానే భూమిపైన బలంగా కాళ్ళు మోపడం, శివపార్వతులకు కదలికలను ద్వారా వ్యక్తీకరించడం ఈ ప్రధాన ప్రత్యేకతలు. అండ్ ప్రతి కదలిక శివుడిని తాండవ కదలికలను ప్రతిబింబిస్తుంది. రుద్రతాండవ భంగిమలు గంభీరమైన రీతిలో ప్రదర్శిస్తారన్నమాట ఈ నృత్యాన్ని. ఇది మృదంగం, తాళాలు వంటి వాయిద్యాలతో పాటు శబ్దాలు, మంత్రోచ్చారణలతో సమ్మేళనంగా ఉంటుంది. అండ్ వేషధారణ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ధోతీలు, కంచులు, భస్వంతో కూడిన అలంకరణలు చేసుకుంటారు. శిరస్సున త్రిశూలం, గజముఖం లాంటి త్రికాలాలు ఉండటం ప్రత్యేకం. అండ్ ప్రేరణి నృత్యం యుద్ధాన్ని, సైనికులను శివుడిని ప్రదర్శన ద్వారా ఆరాధించి
తమలో ధైర్యం మరియు ఉత్సాహాన్ని నింపుకునేవారు అనమాట. అండ్ ఇది శివుడికి ఆధ్యాత్మికతను గొప్పగా వ్యక్తిపరిచే కళారూపం. ఈ నృత్యానికి సంబంధించి శాస్త్రీయమైన దృక్పథాలు కలిగి ఉండడం, ముఖ్యంగా తాళాలు, జంతువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి దీంట్లో. అండ్ ఈ నృత్యం కాకతీయుల కాలంలో తదనంతరం లేదన్నమాట. అండ్ తర్వాత 20th centuryలో డాక్టర్ నాట్యాచార్య నందికల రమేష్ ఆయన తను మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిండు. అండ్ ఏ విధంగా తీసుకొచ్చిండంటే రామప్ప టెంపుల్ మీద ఈ ఆర్కిటెక్చర్ ఉంది కదా, ఈ ఆర్కిటెక్చర్ ద్వారా కొన్ని భంగిమలను అయితే తీసుకొచ్చి మళ్ళీ పునరుద్ధరించారు అనమాట. అండ్ కొన్ని బుక్స్ ద్వారా, కొన్ని ఈ ఆర్కిటెక్చర్ ద్వారా తీసుకొచ్చారు. అండ్ మీరు చూడొచ్చు ప్రతి వాల్ మీద కూడా ఎంత సూక్ష్మంగా చేసారంటే అంత సూక్ష్మంగా ఉంటుంది. అండ్ ఈ పురుషులు నృత్యం కానీ ప్రస్తుతం పురుషులు మరియు మహిళలు ఇద్దరు కలిసి ప్రదర్శిస్తున్నారు ప్రజెంట్ అయితే. అప్పుడు మాత్రం ఓన్లీ మెన్సే ప్రదర్శించేవారు అనమాట. అండ్ పేరిణి నృత్యం ప్రధానంగా తెలంగాణ పండుగలు, బతుకమ్మ, బోనాలు సమయంలో ఈ నృత్యం ప్రదర్శన అవుతుంది. సాంస్కృతిక ప్రదర్శనలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ఈ పేరిణి నృత్యం అనేది ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ అంత మంచిగా ఉంటుంది. చూడండి ఒక్కొక్క పిల్లర్కి ఎంతెంత విధంగా ఎంత సన్నగా చిత్రాలు అయితే చిత్రీకరించారో. అండ్ మొత్తం స్టోనే అది. ఆ స్టోన్ని ఆ కాలంలో ఎట్లా ఎక్కిరో కూడా అర్థం కాదు, అంత బాగా ఎక్కిరనమాట. కాకతీయుల శిల్పకళా శాస్త్రం ప్రకారం సంధిరహిత నిర్మాణం అంటారనమాట. రాళ్లను జోడించే విధానాన్ని అద్భుతంగా నైపుణ్యంగా వాడారు. అండ్ శిలాశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పం కూడా పురాణాల్లో పాత్రలు, దేవతల రూపాలు ప్రతిబింబిస్తాయి ఇక్కడ. అండ్ నాట్య కళా మండలి శిల్పాలు, నాట్య రకాల భంగిమలు సృష్టించి చూశారు. అండ్ దేవాలయం విశిష్టకు వచ్చేస్తే మాత్రం రామప్ప దేవాలయం దాదాపు 800 సంవత్సరాల తర్వాత కూడా స్థిరంగా ఉంటుంది. అండ్ కాకతీయుల శిల్పకళలో ఉపయోగించిన ఇంజనీరింగ్ అందాన్ని చాటి చెబుతుంది. ఆలయంలో ఉన్న ప్రతి శిల్పం ఏదో ఒక కథను చెప్పే విధంగానే మనకైతే ఉంటుందన్నమాట. అండ్ మనకు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఉంటుంది. ప్రవేశం భారతీయ పర్యాటకులకు ఎలాంటి ఫీ అయితే లేదు. అండ్ విదేశీయులకు మాత్రం మేబీ 300 రూపీస్ అని అయితే అక్కడ రాసి ఉంది. అండ్ రామప్ప చెరువు కూడా మనకి ఇక్కడ ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. ప్రకృతి అందాలు కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ ప్రతిదీ కూడా మనకు స్టోన్ తోటే కట్టిరు. మనకి ముస్లిం దండయాత్రలో కొంతవరకు పాడైనా సరే కానీ ఇప్పటికీ చూడదగ్గగానే ఉంటుంది అనమాట. అండ్ ప్రతిదీ కూడా ఇన్ డీటెయిలింగ్గా ఉంటుంది. అండ్ మీకు ఎవరైనా సరే టూరిస్ట్ లవర్స్ ఉన్నా సరే, హిస్టరీ లవర్స్ ఉన్నా సరే, మాకు ఒక హిస్టరీ లాంటి ప్లేస్కి వెళ్ళాలి, చూడాలి అనుకుంటే మాత్రం రామప్ప అని అయితే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ అది మన తెలంగాణలో ఉండడం, అది మనకు వరంగల్లో ఇంత దగ్గరలో ఉండడం అయితే చాలా చాలా బెస్ట్. అండ్ ప్రతి ఒక్కరు కూడా చూడాలని కోరుకుంటున్నాను నేను. ఇటువంటివి అయితే అసలు మన భారతదేశం మనకు సంపద ఇచ్చింది అనుకుంటాం కదా, ఇటువంటివి మన ఆలయాల రూపకంలో మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ చిత్రీకరణల రూపకంలో మనకైతే ఈ శిల్పాల రూపకంలోనైతే మనకు మన భారతదేశం సంపద ఇప్పటికీ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ మెయిన్గానైతే ఈ ఆర్కిటెక్చర్ ఒకటే మస్తు అట్రాక్టివ్గా ఉంటుంది. మస్తు అంటే మస్తు అనిపిస్తుంటుంది. నేనైతే ఫిదా అయిపోయినా, అంతా బాగుంది. అండ్ మనకు మెయిన్గా ప్రధాన ఆలయానికి ఎదురుగానే నంది కూడా ఉంటుంది. ఆ నంది కూడా మస్తు ఉంది అసలు. సేమ్ నేను రుద్రమదేవి సినిమాలో చూసినట్టు నంది అనిపిస్తుంది ఆ నందికి కూడా. అండ్ ఆ చైన్లు, ఆ అలంకరణ మొత్తం మస్తు ఉంది అసలుకి. చాలా అంటే చాలా మంచిగా ఉంది. అండ్ పక్కనే మనకి 2 డిఫరెంట్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. పక్కన ఇంకొక శివాలయం ఉంది. అండ్ ఇంకొక రాగి చెట్టు కింద ఇక్కడ ఇంకో శివుడు విగ్రహం కూడా ఉంది. ఇక్కడ కూడా ప్రజలు పూజలు చేస్తూ నిర్వహిస్తూనే ఉన్నారు.
ఎస్పెషల్లీ ఇక్కడ శాండ్ ఎందుకు చూపిస్తున్నా అంటే, బయట ఈ ఆలయంలో ఉన్న శాండ్ వేరు, ఇసుక వేరు, అండ్ బయట ఉన్న శాండ్ వేరు. ఎందుకంటే ఈ టెంపుల్ని శాండ్ బ్రిక్స్ టెక్నాలజీతో కట్టిరనమాట. అంటే ఎంత పెద్ద భూకంపం వచ్చినా సరే, ఇప్పుడు జపాన్లో చాలా భూకంపాలు వస్తుంటాయి కదా, జపాన్ భూటాన్ దేశాలలో వచ్చే భూకంపాలు అటువంటివి మన దేశంలో వచ్చినా, మన రాష్ట్రంలో వచ్చినా సరే ఈ ఆలయానికి అయితే ఏం కాదనమాట. అంత స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది. అండ్ ఇక్కడ స్టోన్ ఇన్స్క్రిప్షన్ అండ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటారు. అండ్ ఆ కాలంలో ఉన్న శైలితో మనకైతే ఈ స్టోన్ ఇన్స్క్రిప్షన్ మీద ఇన్స్క్రిప్షన్ చేసిరు అనమాట. అండ్ పక్కన ఉన్నది శివాలయం, ఇంకో శివాలయం, ఇక్కడ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఏ విధంగా ఈ ఆలయాన్ని నిర్మించిర్రు, బ్రిక్స్ అంటే ఒకదానికొకటి రాళ్లను జోడించిన విధానాన్ని చూపించినారు కదా, చెప్పినాం కదా, ఆ జోడించిన విధానం మనకి ఇక్కడ పక్క పొంటి ఒక దగ్గర ఉందన్నమాట. సో ఇంటర్లాకింగ్ సిస్టమ్ తోటి కట్టినారు అని చెప్పేసి అక్కడ పక్కన చిన్న శాంపిల్స్ అయితే ఉన్నాయి. ఆ శాంపిల్స్ కూడా చూడొచ్చు మనం, ఈ విధంగా కట్టి ఉంటారని చెప్పేసి అయితే మనకు కొంచెం ఐడియా అయితే వస్తుంటుంది, ఓవర్వ్యూ ఉంటుంది దాని మీద. రామప్ప టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట, చూడండి ఎట్లుందో ఈ విధంగా. అండ్ గర్భాలయానికి బ్యాక్ సైడ్, మొత్తం బ్యాక్ సైడ్లో అంత స్పష్టంగా కనిపిస్తున్నది ప్రతి గుది కూడా. అక్కడ ఉన్నంతసేపు అయితే మేము వెళ్ళింది ఈవినింగ్, అసలు ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజ్ అయ్యే టైంకి పోయినాం, 5కి పోయినాం అనుకుంటా. ఫాస్ట్గా పోయి చూసినాం, ఫాస్ట్గా కూడా వీడియో తీసిన నేను. అండ్ ప్రతిది కూడా స్టోనే ఉంది ఇక్కడ. వాళ్ళు ఎలాంటి సున్నం అది, ఈ ప్రహరీ కూడా స్టోన్ తోటే కట్టిరు. ఆయన నాకు తెలిసి దాదాపు 1000 సంవత్సరాలు అయినా సరే ఈ టెంపుల్ అయితే ఇదే విధంగా ఉంటుంది. ఆయన మనకు బయట వచ్చేస్తే చాలా అంటే చాలా ప్లేస్, పార్క్ అయితే ఉంది కదా, ఇదంతా మంచిగా ఉంది, నీట్గా. ఆయన చెట్లు, ఆయన కూర్చునేటట్టుగా మంచిగా అనిపించింది, మంచిగా ఆహ్లాదకరంగా ఉంది. మీ ఫ్యామిలీస్ తోటి కానీ, మీ ఫ్రెండ్స్ తోటి కానీ ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి ఇక్కడికి. వెంకటేశ్వర స్వామి దేవు అంతనా, ఒక వీడియో అన్నా తీసుకోవచ్చా? ఫైనల్గా రామప్ప దేవాలయం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు మన ట్రిప్ ఇంతటితో ముగిస్తున్నాం. ఇంకా ఐలాండ్ పోవాలని ఉండే, బట్ పోతామో పోమో చూస్తాం. చీకటి అయితే వెళ్ళామన్నమాట. బాయ్.